అందరూ స్వామీజీ దగ్గరికి వెళ్లడానికి తయారై హాల్లోకి వచ్చేసరికి జోగిత్యానంద స్వామిని చైర్లో కూర్చోపెట్టి చేతులు కాళ్ళు కట్టేసి రెండు వైపులా చాలా కోపంగా నిలబడి కనిపించారు సీను, అరుణ్. ఏం చేస్తున్నారు మీరిద్దరు? స్వామీజీని ఇలా కట్టేశారేంటి అని ఆవేశంగా అరుస్తూ ఆ కట్లు విప్పడానికి ముందుకొచ్చాడు వినయ్. అక్కడే ఆగిపో. ఇంకొక అడుగు వేస్తే పక్కనే నువ్వు కూడా ఇంకో చైర్లో కూర్చుంటావు అని మర్యాదగా వదిలేసి కోపంగా అరిచాడు అరుణ్. ఏమైంది అరుణ్? అసలేం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు విజయేంద్ర. మమ్మల్ని కాదు నాన్న అడగాల్సింది, మీ అల్లుండి అడగండి, బాగా చెబుతారు అన్నాడు సీను. ఏం జరిగిందన్నయ్యా? ఆయన ఏం చేశాడు అని భయంగా అడిగింది ఉష. ఆమెను చూసి బాధ కలుగుతుంటే ఏమీ మాట్లాడలేదు సీను, అరుణ్. వాళ్ళు అంతగా అడుగుతుంటే మీరేమీ సమాధానం చెప్పట్లేదేంటి? స్వామీజీని వదలండి ముందు, అది చాలా పాపం. ముందు వీడిని స్వామీజీ అనటం ఆపేయమ్మా, లేదంటే అది మనకు పాపం. మీరిలా విషయం చెప్పకుండా మమ్మల్ని టెన్షన్ పెడితే ఎలా అరుణ్? అందరం అక్కడికే వెళ్లాలనుకున్నాం కదా. ఈలోగా మీరేం చేశారు? ఏంటిదంతా? అంతా ఈ వినయ్ వల్లే. వినయ్ మనల్ని నిట్ట నిలువున ముంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే అమ్మ నమ్మకాన్ని వాడుకొని తనని పిచ్చిదాన్ని చేశాడు. నోటికొచ్చినట్టు వాగితే నేను కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది. నీకు నాకు పడదు కాబట్టి నా మీద నిందలు వేస్తున్నావా? నా కొడుక్కి నిందలు వేయటం అలవాటు లేదు వినయ్. వాడికి అబద్ధాలు మోసాలు కూడా తెలియవు, నిజాలు చెప్పడం మాత్రమే తెలుసు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా మావయ్య? నా కొడుకు చెప్పాడంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను. నువ్వెన్నిసార్లు వాణ్ణి ఎన్ని రకాలుగా బాధ పెట్టాలనుకున్నా ఎప్పుడైనా నోరు జారి మాట్లాడా? కాని ఈసారి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే నువ్వు అంతకు మించిన పెద్ద తప్పే చేసుంటావని అర్థమవుతుంది. ఏం చేశావో చెప్పు. నేనెప్పుడూ ఆ సీనుని ఈ ఇంటి మనిషి కాదని అంటానని ఆ బాధ పగ మనసులో పెట్టుకొని నన్ను ఈ గొడవల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉషా, నువ్వైనా నన్ను నమ్ము, నేను నీ భర్తని. అన్నయ్య, అరుణ్, ఏం జరిగిందో చెప్పండ్రా, నాకు చాలా కంగారుగా ఉంది. నా అనుమానం నిజమే అయిందక్క. వీడు ఒక దొంగ స్వామీజీ. వీడికి ఇలాంటి వేషం ఒకటి వేసి ఆ వినయ్ అమ్మని మోసం చేశాడు. వీడి ద్వారా నాకు పిల్లలు పుట్టకూడదని, నేను వైరాగిలా మిగిలిపోవాలని ప్లాన్ చేశాడు. అబద్ధం ఉషా, మీరెవరో ఈ మాటలు నమ్మకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అందుకే ఇద్దరూ నన్ను అపార్థం చేసుకున్నారు. మేం అపార్థం చేసుకుంటామేమో కాని ఈ స్వామీజీ అయితే మీ కళ్ళెదురుగానే ఉన్నాడు కదా. వీడు అబద్ధం ఎందుకు చెబుతాడు? వీడినే అడగండి, జరిగిందంతా కక్కుతాడు అంటూ స్వామీజీ తలమీద ఒక్కటి పీకాడు సీను. అప్పటికే ఎన్ని దెబ్బలు కొట్టేశారో, ఒళ్లంతా హూనమైపోయింది ఆ దొంగ స్వామీజీకి. మాకు చెప్పిన నిజాలని ఇప్పుడు కూడా చెప్పరా? లేదంటే ఇప్పటికిప్పుడే నిన్ను చంపేసి మా గార్డెన్లో పాతేస్తాను. ఎవరు కనీసం నీ శవాన్ని కూడా వెతికి పట్టుకోలేరు. గల్లంతైపోతావు, జాగ్రత్త. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జరిగింది మాత్రమే చెప్పు. అవును, నేను నిజంగా స్వామీజీని కాదు. ఎక్కడ ఎవరు పనివ్వకపోతుంటే అలా రోడ్లు పట్టుకొని ఖాళీగా తిరుగుతున్న నాకు ఇలాంటి వేషం కట్టి డబ్బులిస్తానని చెప్పి వినయ్ బాబు ఆ గుడారంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. శకుంతలమ్మ గురించి నేను చాలా విన్నాను. ఆవిడ ముందు అబద్ధాలు చెప్పడానికి భయపడ్డాను. కాని నాకు డబ్బు ఆశ చూపించి ధైర్యం చెప్పి తాను అనుకున్నట్టే అంతా జరిగితే మరింత డబ్బిస్తానని చెప్పి ఆవిడ ముందు ఏం మాట్లాడాలో ముందే ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ బాబు చెప్పినట్టే నేను అవే మాటలు చెప్పాను. శకుంతలమ్మ నా దగ్గరికొచ్చే ముందు రోజే నేనేం చెప్పాలో నాకు ఫోన్లో వివరించేవాడు. నేనెలా ఉండాలో కూడా చాలా జాగ్రత్తలు చెప్పేవాడు. ఆ బాబు చెప్పినట్టే నేను ఇదంతా చేశాను. నిజానికి నేను ఎలాంటి స్వామీజీని కాదు. నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. నేనొక సాధారణ మనిషిని, మీ అందరిలాగే. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వీడి మాటలు ఎవరు నమ్మకండి. నాకు తెలిసినంత వరకు ఈ సీనునే డబ్బులిచ్చి నన్నిలా ఇందులో ఇరికించాలనుకుంటున్నాడని నా అనుమానం. అంతెందుకు, సీనునే ఇదంతా చేసుండొచ్చు కదా. ఇప్పుడంతా బయటపడిందని డబ్బులిచ్చి నా పేరు చెప్పమని మేనేజ్ చేస్తున్నట్టున్నాడు. నువ్వన్నదే నిజమైతే ఈ స్వామీజీ ఫోన్ నంబర్ మా అన్నయ్య ఫోన్లో ఉండాలి కానీ నీ ఫోన్లో ఎందుకుంది? నీ కాల్ లిస్ట్లో రోజుకొకసారైనా ఈ దొంగ బాబాకి కాల్ చేసి మాట్లాడటం ఎందుకు? ఎందుకంటే నేను నీ గురించే ప్రతిరోజు భయపడుతూ వాడు దొంగ స్వామీజీ అని తెలియక సలహాలు తీసుకున్నాను అరుణ్. పూర్తిగా దొరికిపోయావు. ఇంకా నాటకాలాడకు. నా దగ్గర ఉట్టి కాల్ లిస్టు మాత్రమే కాదు,
కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. వీడు చెప్పినట్టు నువ్వే ప్రతి మాట ట్రైనింగ్ ఇచ్చి మరీ అమ్మ ముందు డ్రామా ఆడేలా చేశావు. లేదు, ఇదంతా అబద్ధం. నా మీద నిందలు వేస్తున్నారు. అదంతా చూస్తూ వినయ్ ఎదురుగా నిలబడి అతని చేతిని తన తల మీద పెట్టుకుంది ఉష. నా మీద ఒట్టేసి నిజం మాత్రమే చెప్పండి. అన్నయ్య తమ్ముడు చెప్తున్నవి నిజంగా నిజాలా అబద్ధాలా? ఆమె అలా చేస్తుందని ఊహించని వినయ్ తన చేతిని టక్కున వెనక్కి తీసుకున్నాడు. చెప్పండి, మీరు ఇదంతా చేయలేదు కదా? నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. భార్య పట్ల అమితమైన ప్రేమ ఉన్న వినయ్ గట్టిగా అదంతా అబద్ధమని చెప్పలేకపోయాడు. నిజమేంటో అర్థమైన ఉష ఒంట్లో ఓపిక లేనట్టు 2 అడుగులు వెనక్కి వేసి సోఫాలో కూలబడింది. అర్థమైంది కదమ్మా, నా కొడుకుతో సమానమనుకున్న ఈ వినయ్ నిన్ను మోసం చేశాడు. నీ చేతిలోని మన ఇంటి వారసుణ్ణి చంపించబోయాడు. మన ఇంటిని ముక్కలు చేయాలనుకున్నాడు. మన సంతోషాలని లాగేసుకోవాలనుకున్నాడు. అరుణ్ మాటలకి వినయ్ వైపు దెబ్బతిన్నట్టుగా చాలా బాధగా చూసింది శకుంతల. పనివాళ్లని పిలిచి దొంగ స్వామీజీని అక్కడ్నుండి తమ స్టోర్ రూంలోకి పంపించి బ్లాక్ చేయమని చెప్పాడు సీను. ఏంటి బాబు ఇది? ఇదంతా నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. నేను మిమ్మల్ని నా కన్న కొడుకులాగా అనుకున్నాను కదా, ఎంతగానో నమ్మాను కదా. నా భర్తను కూడా పక్కన పెట్టి మిమ్మల్నే నమ్ముతూ వచ్చాను. నాకు ఇంత వెన్నుపోటు పొడవాలని ఎలా అనుకున్నారు మీరు? వినయ్ ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు. ఇదంతా ఎందుకు చేశారు? దీని వెనుకున్న కారణమేంటి? మన ఆస్తి అమ్మా అని చెప్పాడు సీను. ఆస్తి కోసమా? అవును, ఆస్తి కోసమే ఇదంతా చేశాడు. ఇంటికి వారసులు లేకుండా చేయాలనుకుని మైథిలికి అబార్షన్ చేయించే విధంగా నిన్ను మ్యానిప్యులేట్ చేశాడు. అంతేకాదమ్మా, నాకు పద్మకి పిల్లలు కలగకపోవడానికి కారణం కూడా ఇతనే అంటూ చాలా బాధగా పద్మవైపు చూస్తూ చెప్పాడు సీను. ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా? అవును నాన్న, ఒక రోజున వినయ్ పద్మకి బాదం పౌడర్ బాక్స్ ఇచ్చాడు. అది నాకు రోజు కలిపివ్వమని తనే చెప్పాడంట. దానివల్ల అబ్బాయిలకు ఎన్నో ఉపయోగాలున్నాయని, మాకు పిల్లలు కలగట్లేదనే సమస్య తీరిపోతుందని కూడా చెప్పాడంట. అప్పుడు ఆయన్ని మనమందరం గుడ్డిగా నమ్మేశాం కదా. అందుకే పద్మ అలాగే చేసింది. కానీ మేము ఊహించని విధంగా ఆ పౌడర్లోనే మాకు పిల్లలు కలగకుండా నాటుమందులు కలిపిచ్చాడు. నిన్న స్వామీజీ గురించి చెబుతున్నప్పుడు మనమందరం అపోజ్ చేస్తున్నా అతను మాత్రమే సపోర్ట్ చేస్తూ, పైగా కొంచెం కంగారు తడబాటుగా ఉండటం మేము గమనించాం. మరుసటి రోజు స్వామీజీ దగ్గరికి వెళ్లాలనుకున్నాం. కాని రాత్రికి రాత్రి ఏమైనా జరుగుతుందనే అనుమానం మాకు ముందే కలిగింది. అందుకే సాయంత్రం ఆ స్వామీజీ ఉండే ప్లేస్కి వెళ్లాలనుకుని నిర్ణయించుకొని అతనికి తెలియకుండా ఫోన్ని అక్క ద్వారా తీసుకుని కాల్ లిస్ట్ చెక్ చేశాం. అప్పుడే బండారమంతా బయటపడింది. ఆ తర్వాత ఇంకే విషయాల్లోనూ ఆయన్ని నమ్మలేకే ఒక్కో సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ అన్ని లింక్స్ కలుపుకుంటూ ఈ బాదం పౌడర్ గురించి కూడా అనుమానం వచ్చి దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేయించాం. దాంతో ఈ విషయం కూడా బయటపడింది. అరుణ్ మాటలు పూర్తవ్వకుండానే వినయ్ చెంప పగిలిపోయింది. ఆ శబ్దానికి అందరూ తల తిప్పి చూసి ఉషా వినయ్ని కొట్టడం కనిపించి ఆశ్చర్యపోయారు. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నేనన్నా నా పుట్టింటి వాళ్ళన్నా ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం ఉన్నట్టు నటిస్తూ మా వెనక ఇంత చేశావా? ఇంట్లో ఎవరు ఏం తక్కువ చేశారు నీకు? ఎందుకు ఇలా చేశావు? నీ కారణంగా మా అన్నయ్య వదిన ఎంత బాధపడ్డారో తెలుసా? అమ్మ వదిన్ని మాటలంటుంటే తన కడుపు పండకపోవడానికి కారణమేంటో తెలియక లోపల ఎంత నరకం అనుభవించిందో తెలుసా? భార్య బాధను తల్లి బయటపడలేని తపనను చూడలేక ఏవేవో హాస్పిటళ్లకి తిరుగుతూ మా అన్నయ్య ఎంత స్ట్రెస్ తీసుకున్నాడో తెలుసా? ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేడన్నట్టు మాతోనే ఉంటూ నువ్వు మమ్మల్ని వెన్నుపోటు పొడిచావని వాళ్ళు కనిపెట్టలేకపోయారు. నిన్ను నమ్మినందుకు ఇది నువ్విచ్చిన బహుమతి. తాను తీసిన గోతిలో తానే పడతాడనే సామెత ఊరికే పుట్టలేదు. నువ్వు మరొకరి కడుపుని కాల్చేయాలని చూస్తున్నావు కాబట్టి మనం తల్లిదండ్రులం కాలేకపోయాం. దేవుడు నువ్వు చేసే పాపాలకు నీక్కూడా శిక్ష విధిస్తూనే వచ్చాడు. నిన్ను కట్టుకున్నందుకు, ప్రేమిస్తూ వచ్చినందుకు నేను ఏ తప్పు చేయకపోయినా నీ బాధలో భాగం తీసుకోవాల్సి వచ్చింది. నన్ను, నా కుటుంబాన్ని నిష్కారణంగా ఇంత బాధకు గురి చేసిన నువ్వు మా కళ్ల ముందు ఉండటానికి వీల్లేదు. నాన్న, ఈ మోసగాణ్ణి వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి. అతను నా కళ్ల ముందు కనిపిస్తేనే నేను చచ్చిపోతాను అని బాధ, కోపం, ఆవేశం కలగలిపిన భావాలతో బిగ్గరగా అరిచింది ఉష.
లేదుషా, నేను తప్పు చేశానని నాకు నీ బాధ చూశాకే నీ మాటలు విన్నాక అర్థమవుతుంది. నువ్వు తిట్టినా కొట్టినా పడతాను కానీ నీ నుండి దూరంగా వెళ్ళలేను. నన్ను క్షమించు ఉషా. క్షమించాలా? అలా అడగడానికి నీకు కాస్తైనా సిగ్గుగా అనిపించడం లేదా? నువ్వు చేసింది చిన్న తప్పని నీకనిపిస్తుందా? నేను నిన్ను వేడుకుంటున్నాను. అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మీరందరూ కలిసి నన్ను శిక్షించినా పర్లేదు. నేను మాత్రం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను నీతో కలిసి ఉండాలనుకోవట్లేదు వినయ్. నీతో జీవితం నా వల్ల కాదు. ఒక రకంగా నా కారణంగానే నువ్వు ఈ ఇంటికి వస్తూ పోతూ నా వాళ్లను ఇంత బాధ పెట్టావు. అందుకు తగ్గ శిక్ష నేను కూడా అనుభవించాలి కాబట్టి ఎప్పటికీ ఇలా ఒంటరిగానే మిగిలిపోతాను. నీకు విడాకులిచ్చేస్తాను. అలా మాట్లాడకుషా. నేను నిన్ను వదిలి ఉండలేను. నువ్వు నాతో ఉంటే నేను చచ్చిపోతాను. పో బయటికి అని గుమ్మం వైపు చూపిస్తూ అరిచింది. దాంతో ఉష ఎక్కడ అన్నంత పని చేస్తుందో అని భయమేసి చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు వినయ్. ఆ వెంటనే అత్తయ్య అని మైథిలి అరిచిన అరుపుకి అందరూ శకుంతల వైపు చూశారు. అప్పటికే ఆమె గుండె పట్టుకుని కుప్పకూలిపోయింది. అమ్మా అని గట్టిగా అరిచాడు అరుణ్. వెంటనే అందరూ శకుంతలను చుట్టుముడుతుంటే సీను ఆమెను ఎత్తుకుని రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. ఆలోగా విజయేంద్ర డాక్టర్కి కాల్ చేయడంతో 10 నిమిషాల్లో ఇంటికి చేరాడు డాక్టర్. గబగబా బీపీ పల్స్ చెక్ చేసి, కంగారు పడకండి, స్ట్రెస్ తట్టుకోలేక పడిపోయారు. ఒక ఇంజెక్షన్ వేస్తాను, 1 గంటలో మెలకువ వస్తుంది అని చెప్పి ఇంజెక్షన్ చేసి ఆ గంట వరకు అక్కడే ఉండి శకుంతల కళ్ళు తెరిచిన తర్వాతే కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. తన కాళ్ల దగ్గర కూర్చొని పాదాలను నొక్కుతున్న పద్మని, తన తల దగ్గర కూర్చొని చేయి పట్టుకున్న సీనుని చూడగానే ఆమె కళ్లల్లో నుండి నీళ్లు జలజల రాలిపోయాయి. నన్ను క్షమించు సీను అని సీను చేతులు పట్టుకుని బోరున ఏడ్చేసింది శకుంతల. ఏంటమ్మా ఆ మాటలు? లేదు బాబు, నేనెంత పెద్ద తప్పు చేశానో, ఎంతగా మీ మనసులకు గాయం చేశానో అర్థమైంది. మీరు చేయని తప్పుకి నా కారణంగానే శిక్ష అనుభవించాను. నన్ను క్షమించండి. మీరు మాత్రమే కాదు, ఈ ఇంట్లో అందరూ నన్ను క్షమించాలి. నేను చాలా తప్పు చేశాను. లేదత్తయ్యా, మీరు తప్పు చేయలేదు, మోసపోయారు. ఇంట్లో వ్యక్తిని నమ్మటం తప్పు కాదు కదా. ఇంట్లో వాళ్లను కాకపోతే ఇంకెవరిని నమ్ముతారు? లేదు మైథిలి, వినయ్ నా నమ్మకంతో ఆడుకున్నాడు. అతని మాటల మాయ నుండి నేను బయటపడలేకపోయాను. అతనేమైనా చెప్పనివ్వు, నేను ఆలోచించాల్సింది కదా. నా కన్న ప్రేమ ముందు ఇంకెవ్వర్నీ చూడలేకపోయాను. నా ఎదురుగా ఉంది కూడా మరొక తల్లికి బిడ్డ అని మర్చిపోయాను. విచక్షణ కోల్పోయి నా వారసుని చంపబోయాను. నువ్వే కనుక ఎదిరించి కాపాడకపోయుంటే ఆ దిగులుతోనే నేను చచ్చిపోయేదాన్ని. అలా మాట్లాడొద్దమ్మా. మైథిలి చెప్పినట్టు నువ్వు మోసపోయావు. ఇందులో నీ తప్పు లేదని నేను అనను, కానీ నమ్మకం మోసమవుతుందని ఊహించలేకపోయావు. అవును కన్నయ్య, నేను మీ అందరి ముందు ఇలా నిలబడలేకపోతున్నాను. నన్ను మీరంతా క్షమించండి. పద్మ, సీను, మీరిద్దరూ నా పైన చూపించిన ప్రేమని, గౌరవాన్ని నేను నిలుపుకోలేకపోయాను. నేను నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని బాధ పెడుతూ నా చేత మాటలనిపిస్తున్నా గమనించలేకపోయాను. చిన్నప్పట్నుండి నువ్వింట్లోనే పెరిగినా ఏ రోజు నిన్ను కొడుగ్గా చూడలేదు. నువ్వు నోరారా నన్ను అమ్మా అని పిలుస్తున్నా చలించలేదు. కనీసం జాలి కూడా చూపించలేదు. నేనెంత పాపిష్టిదాన్నో. వద్దమ్మా, అలా మాట్లాడకు. నువ్వు నన్ను ఎలా చూసినా నేను నిన్ను తల్లిగానే భావించాను. నువ్వెప్పుడైనా కోపడితే అమ్మొక మాట అనింది అనుకున్నాను. అందులో నాకెప్పుడూ బాధ అనిపించే విషయాలు ఎదురు కాలేదు. అవునత్తయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకున్నారు కదా. ఆయన్ని కొడుకుగా భావిస్తున్నారు. ఇది చాలు మాకు. ఇక నుండి మన సమస్యలన్నీ తొలగిపోయినట్టే. ఆ మాటలు వింటూ డల్గా ఉన్న ఉష వైపు బాధగా చూసింది శకుంతల. నాకోసం నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఆ మనిషి మన కుటుంబంలో వ్యక్తి కావటానికి అర్హత లేనివాడని చాలా లేటుగా తెలుసుకున్నాం. నేను బాగున్నాను. నేనేమీ మీకు బరువు కాదు కదా. ఇక మీదట ఇక్కడే ఉండి అన్నయ్యకి, తమ్ముడికి పుట్టే పిల్లలి నాకు కూడా పిల్లలనుకుని సంతోషంగా ఉంటారు. నా కోసం ఎవరు బాధపడద్దు, సానుభూతి చూపించొద్దు. నా కోసం ఆ వ్యక్తిని క్షమించొద్దు కూడా. అది కాదుషా, మన ఫ్యామిలీలో ఒక మనిషి అయినప్పుడు కొన్ని తప్పులను పెద్ద మనసుతో క్షమించాలి. అప్పుడే కుటుంబం విడిపోకుండా ఉంటుంది. లేదొదిన, ఆయన చేసింది చిన్న తప్పు కాదు, క్షమించరాని తప్పు. ఆ తప్పుకు నా నుండి క్షమాపణలు దొరకవు అని
సీరియస్గా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. వారం రోజులు గడిచిపోయాయి. ఇంట్లో అందరూ తాము ఎదుర్కొన్న సమస్యల నుండి నెమ్మదిగా బయటపడటం మొదలుపెట్టారు. ఉషా కూడా అందరి ముందు బాధపడి మిగతా వాళ్ళని బాధపెట్టలేక తను చాలా నార్మల్గా ఉన్నట్టు నటిస్తోంది. కానీ వినయ్ మాత్రం ఉషని వదిలుండలేక వాళ్ల ఇంటి ముందే రాత్రింబవళ్లు నిలబడుతున్నాడు. అతను నిద్రాహారాలు మానేసి ఆ ఇంట్లో వాళ్ల క్షమాపణ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ చిక్కి శల్యమయ్యాడు. కేవలం ఆస్తి కోసమే తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలనుకున్న వినయ్ ఆలోచనకు ప్రతి ఒక్కరికి కోపంగా ఉన్నప్పటికీ ఉషా జీవితం ఏమైపోతుందో అని అతన్ని క్షమించడానికి ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఉషా మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. అతని వైపు కనీసం తొంగి చూడలేదు. మరో 10 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ రావడంతో హుటాహుటిన వెళ్లారు అరుణ్, సీను. అరగంట తర్వాత వినయ్ని తీసుకుని ఇంట్లోకి రావడంతో పేషెంట్లా మారిపోయిన వినయ్ తీరుకు భయాందోళనకు గురయ్యారు అందరూ. ఏం జరిగిందండి? మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్లారు? వాళ్ళేం చెప్పారు? అన్నయ్య గారిని తీసుకొచ్చారేంటి? మనం తనని క్షమించడానికి సిద్ధంగా లేమని అర్థం చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు మైతు. కానీ తను మన ఇంటి అల్లుడని అందరికీ తెలుసు కాబట్టి మాకు ఫోన్ చేశారు ఎస్ఐ గారు. పైగా చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఫుడ్ లేకుండా తనని తాను శిక్షించుకోవటం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతినింది. అయితే ఎక్కడో ఒక దగ్గర పడేక ఇంటికెందుకు తీసుకొచ్చావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో పంపించేయండి. అలా మాట్లాడకుషా. అతను నీ భర్త. ప్రతి మనిషి తప్పు చేస్తారు. కానీ ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నప్పుడు మనకి కూడా క్షమించే పెద్ద మనసుండాలి. నాకు అంత పెద్ద మనసు లేదన్నయ్యా. నా మనసు చాలా ఇరుకు. ఇప్పుడు ఆ ఇరుకు స్థలంలో మీరు మాత్రమే ఉన్నారు. మీరు తప్ప నాకు ఇంకెవ్వరూ అవసరం లేదు. మీకు నేను బరువనుకుంటే చెప్పండి, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. కానీ ఈ వ్యక్తితో మాత్రం నా జీవితం మళ్ళీ ముడిపడటానికి నేను ఒప్పుకోను. ఏంటా మాటలు తల్లి? నువ్వు మాకు బరువేంటమ్మా? పెళ్ళైనా నువ్వు ఇలా ఎంతో కాలం కాకుండానే ఈ ఇంట్లో ఒంటరిగా తిరుగుతుంటే మా మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా? ఇప్పుడు బాధలో ఇలా అంటున్నావు కానీ సీను, అరుణ్ జంటగా ఇంట్లో కలిసున్నప్పుడు నువ్వు మాత్రం ఒంటరిగా ఉంటే భవిష్యత్తులో చాలా బాధపడతావు తల్లి. ఒకవేళ వినయ్ మారకపోయి ఉంటే నేను ఖచ్చితంగా నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి. కానీ అతను మారిపోయాడు. నిన్ను, నీతో జీవితాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఒక్కసారికి క్షమించమ్మా అని అన్నాడు విజయేంద్ర. అది విని ఏమీ మాట్లాడలేదు ఉష. దాంతో ఆమె కాళ్ల మీద పడిపోయాడు వినయ్. కేవలం డబ్బు కోసమే ఇంతకు దిగజారి ఎంత బాధను అనుభవిస్తున్నానో నాకు అర్థమైంది ఉషా. నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను నమ్ము. నన్ను వదిలేయొద్దుషా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని కన్నీళ్లతో అడుగుతుంటే భర్త పట్ల సహజంగా ఆడవాళ్లకుండే ప్రేమ ఉషను కరిగించేసింది. హమ్మయ్య, వదిన కూడా ఒప్పుకుంది. ఈరోజే మన ఇల్లు సంపూర్ణంగా సంతోషంగా ఉంది. లేదు మైథిలి, మీకు తెలియని కొన్ని విషయాలున్నాయి. అవి నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఈ విషయాన్ని దాస్తే ఒక రకంగా వినయ్కి నాకు తేడా లేనట్టే. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు నా దగ్గర ఏమైనా విషయాలు దాచారా? చాలా పెద్ద విషయాలు దాచాను శకుంతల. అందులో చాలా ముఖ్యమైంది, అరుణ్ నువ్వు కన్న కొడుకు కాదు. సీను, ఉష మాత్రమే నువ్వు కన్న పిల్లలు. ఆ మాట వినగానే అందరూ చాలా షాక్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నన్ను కన్న తల్లి అమ్మనా? మీరు నన్ను దత్తత తీసుకుని పెంచారు కదా. అసలేం జరిగిందో నేను చెబుతాను. నాకు ఒక చెల్లి ఉండేది. విజయేంద్ర నాకు స్నేహితుడిగా ఉన్నప్పుడే నా చెల్లి రమ్యతో ప్రేమలో ఉన్నాడు. కానీ విజయ్ తండ్రి వాళ్ల ప్రేమను ఒప్పుకోలేదు. శకుంతలనిచ్చి పెళ్లి చేయడానికి తనని బలవంతం చేశాడు. తండ్రి మీద గౌరవంతో ఎదురు చెప్పలేని విజయేంద్ర శకుంతలతో పెళ్లి కొప్పుకున్నాడు. కానీ తన ప్రేమను వదులుకోవడానికి సిద్ధంగా లేక రమ్యను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. గుళ్ళో తన మెడలో తాళి కట్టిన తర్వాతే మా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడే నేను విజయేంద్ర తండ్రితో మాట్లాడాలనుకున్నాను. కానీ అదే సమయంలో రమ్యకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసిందే. తను ఎంతో కాలం బ్రతకదని డాక్టర్ చెప్పిన తర్వాత ఆ విషయం ఎవరికీ చెప్పకూడదని మా అందరి చేత తను ఒట్టు వేయించుకుంది. మా చేతులు కట్టేసిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేక విజయేంద్ర శకుంతలని పెళ్లి చేసుకోక తప్పలేదు. అటు శకుంతలను చూసుకుంటూనే రమ్యను కూడా వదలలేకపోయాడు తను. ఇద్దరూ ఇంచుమించు ఒకే సమయంలో ప్రెగ్నెంట్ అయ్యారు. కాని ప్రెగ్నెన్సీ టైంలో రమ్య తీసుకున్న స్ట్రెస్ వల్ల పొత్తిళ్లలోనే తన బిడ్డ చనిపోయాడు. ఆ విషయం తెలిస్తే రమ్య ప్రాణాలకి మరింత ప్రాబ్లం అవుతుందని అదే రోజు డెలివరీ అయిన శకుంతల బిడ్డను
అంటే సీనుని మార్చి రమ్య దగ్గరుంచి ఆ చనిపోయిన బిడ్డను శకుంతలకిచ్చాం. శకుంతలకు తీరని కడుపుకోతని మిగిల్చామని మాకు తెలుసు. కాని రమ్య సంతోషంగా తప్ప బాధగా వెళ్ళిపోకూడదని అలా చేయక తప్పలేదు మాకు. ఆ క్షణం రమ్య తన కొడుకుని చూసుకుంటూ మురిసిపోతే తన మొహంలోని ఆనందం చూసి మేము శాంతించాం. ఆ ఆనందంతోనే తను మరో 3 ఏళ్ల వరకు సంతోషంగా జీవించింది. సీను పుట్టిన 3 ఏళ్లకు మళ్లీ శకుంతల రమ్య ఇద్దరు ప్రెగ్నెంట్ అయ్యారు. శకుంతలకి ఉష పుడితే అరుణ్కి జన్మనిచ్చి చనిపోయింది నా చెల్లి. పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకుని అరుణ్ణి తల్లి లేని వాడిని చేయకూడదని శకుంతల త్యాగానికి న్యాయం చేస్తూ అరుణ్ కూడా తన బిడ్డని ఉషా పుట్టిన గంటకి పుట్టిన కవరపిల్లాడని అందర్నీ నమ్మించాం. కాని సీను అన్యాయం అయిపోయాడు. ఈ ఇంట్లో వారసుడిగా పెరగాల్సిన వాడు నా దగ్గర 4 ఏళ్లున్నాడు. ఆ తర్వాత కొడుక్కి దూరంగా ఉండలేని విజయేంద్ర తనని పెంచుకుంటానంటూ ఇంటికి తీసుకొచ్చాడు. తన కన్న కొడుకుని గుర్తుపట్టలేని శకుంతల ఎప్పుడూ సూటిపోటి మాటలతో తనని బాధ పెడుతుంటే అంతా తెలిసి విజయేంద్ర ఎంత బాధపడ్డాడో నాకే తెలుసు. రమ్యకిచ్చిన మాట కారణంగానే తన మేనకోడలైన మైథిలిని అరుణ్కిచ్చి పెళ్లి చేశాడు. ఇదే శకుంతల జరిగింది. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఎంతో బాధపడుతూ ఉంటావు. ఈ బాధ నువ్వు మోయలేనిదే. మొదటి బిడ్డ పోయాడనుకుని నువ్వెంత బాధను అనుభవించావో కళ్ళారా చూస్తూ మేమంతకన్నా 10 నరకం చూశాం. కాని నీ కారణంగానే నీకు తెలియకుండానే మరొక ప్రాణాన్ని సంతోషంగా వెళ్లిపోయేలా చేశావు. ఆ పుణ్యం నీకేనమ్మా. ఈ తప్పులో పాలు పంచుకున్నందుకు నన్ను కూడా క్షమించు. అదంతా విన్నాక చాలాసేపటి వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. కాసేపటికి సీను ముందు నిలబడిన శకుంతల అతన్ని చాలా ఆప్యాయంగా తడుముతూ కన్నీళ్లు పెట్టుకోసాగింది. ఆమెను గుండెకు హత్తుకొని ఆనంద బాష్పాలు విడిచాడు సీను. నువ్వు నా కన్నబిడ్డవు నాన్నా. నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నా నేను గుర్తుపట్టలేకపోయాను. ఈ పాపిష్టి తల్లిని క్షమించురా. అలా మాట్లాడొద్దమ్మా. నేను చాలా అదృష్టవంతుడిని కాబట్టి ఇద్దరమ్మల ప్రేమను చూశాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న అరుణ్, నువ్వు నా కన్న రక్తం కాకపోయినా నా ప్రాణంరా. అమ్మ ఇక నుండి నిన్ను దూరం పెడుతుందని అపార్థం చేసుకోకు కన్నయ్య. లేదమ్మా, పుట్టుకతోనే తల్లి లేనివాడిని అవ్వాల్సిన నేను నీ ప్రేమతో చాలా సంతోషంగా పెరిగాను. అన్నయ్యలాగే నేను కూడా అదృష్టవంతుడినే. నన్ను క్షమించు శకుంతల. మరో అమ్మాయిని ప్రేమిస్తూ ఆ విషయం నీకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని చాలా బాధ పెట్టాను. నీకు అన్యాయం చేశాను. ఇప్పుడేం చెప్పినా ఏం చేసినా ఏది మారదు కదండి. ఇంత చేసిన మీరు కూడా సంతోషంగా ఏం లేరు కదా. మీరు ప్రేమించిన అమ్మాయిని కోల్పోయారు. పిల్లల్ని మార్చి పశ్చాత్తాపంతో ఏళ్లు గడిపేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొత్తగా శిక్షించి ఇంకా బాధ పెట్టాలనుకోవట్లేదు. మీరెంత మంచివారత్తయ్యా, అందుకే ఇంత అందంగా ఉంటారు అని ఆ పరిస్థితిని తేలిక చేయడానికంది మైథిలి. మరి నువ్వేంటి అసలు అందంగా లేవు? అంటే నువ్వు మంచిదానివి కాదా అని ఆట పట్టించాడు అరుణ్. బావా అని అలకగా చూసింది మైథిలి. బావా? అదేంటి కొత్త పిలుపు? మావయ్య మా నాన్న ఇప్పుడే చెప్పారు కదా, మీరు నాకు మేనత కొడుకంట, కాబట్టి మనం బావ మర్దళ్ళం. నా బంగారు తల్లి, నిన్ను పట్టుకొని నష్టజాతకురాలన్నానమ్మా. కాని నువ్వు నా ఇంటి దీపానివి. నీ రాకతోనే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి పూర్తి నిజాలు బయటపడి ఇప్పుడు అసలైన సంతోషం కనిపిస్తుంది. నువ్వు ఈ ఇంటికి అదృష్టదేవతవి అంటూ మైథిలి తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది శకుంతల. ఏడాది తర్వాత మైథిలి అరుణ్ కొడుకుతో పాటు సీను పద్మల పాప ఉషా వినేలకు పుట్టిన కవలలతో ఆ ఇంట్లో ఆనందాల కేరింతలు వెల్లువెత్తాయి. నమ్మకాలను నమ్మొచ్చు, కాని మూఢనమ్మకాలను కాదు. ఎప్పుడైతే మనుషుల్లోని స్వార్థం కనుమరుగవుతుందో అప్పుడే కుటుంబంలో కలహాలు తప్పి అసలైన ఆనందాలను చూస్తారు. కథ ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.